श्रीशैले सदया पात्रं धीभक्तादिगुणार्णवं यतीन्द्रवर्णं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतराणतुराय मेनि अस्मद्गुरो भगवतो सदैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन वदन्मया नामात् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं धरश्च महदाह्वयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रेण प्रकालयेन्द्रमित्रान् श्रीमत्परान् कुलमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन इच्छिदति सुरस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तं दर्शयन्द्रमिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसे षड्भिः समागेर्नं नङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैत सर्वगिल्विषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृह्यते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटलक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. అందరికీ కూడా నమస్కారం. మనం విష్ణు పురాణంలో ద్వితీయాంశంలో ఉన్నాం అన్నమాట. దాంట్లో కూడా 8వ అధ్యాయంలో నెమ్మదిగా ముందుకు పోతున్నాము. మొత్తం ఒక పెద్ద అధ్యాయం, 117 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో నిన్నటి వరకు ఒక 25 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం అన్నమాట. కాబట్టి ఈరోజు మనం 26వ శ్లోకం నుంచి ప్రారంభించుకోవాలి. ఇక్కడ 25 శ్లోకాల్లో కూడా మనకి ముఖ్యంగా ఏంటంటే సూర్యుని యొక్క గమనం గురించి చెప్పుకోవాల్సింది అనమాట. అంటే సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తుంటాడు, ఆ సూర్యుడి యొక్క ఉదయం అంటే కనబడటమే మనకి ఉదయం అని, కనబడకుండా పోవటమే అది కూడా ఉత్తరాన ఏ దిక్కున ఉదయిస్తాడో దాన్ని బట్టి మనం తూర్పు అని, అస్తమనాన్ని బట్టి పడమరని చెప్తామని చెప్పి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాం. అంటే మనకి చాలా వరకు తెలిసిన విషయాలే, కాకపోతే కొన్ని ఉదాహరణకి ఈ ఆయన యొక్క రథం గురించి వర్ణించడము, ఆ రథంనే ఆ సూర్యుని యొక్క చక్రములనే ఋతువులకి, తర్వాత వాటికి సంబంధించినటువంటి అంటే సమయం కాలానికి సంబంధించినటువంటి అనేక విషయాలు దాంట్లో ఆ రథ చక్రంలో పొందుపరిచినట్లుగా సూర్యుడు గమనం వల్ల ఇవన్నీ కూడా ఏర్పడేలాగా ఋతువులు అవన్నీ కూడా అనేటువంటి విషయాలు తెలుపబడింది అనమాట. ఈ సందర్భంగా మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. కొనార్క్ దేవాలయంలో కూడా ఇటువంటి అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి కోనార్క్ దేవాలయంలో కూడా ఈ సూర్యుని యొక్క రథచక్రము చాలా చక్కగా వర్ణించబడింది. ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకొక తమాషా విషయం చెప్పబడింది. అంటే పగటి పూట ఎందుకని నీరు ఒక రంగులో ఉంటుంది, రాత్రి పూట వేరొక రంగులో కనబడుతుంటుంది అనే విషయానికి కాస్త చమత్కారం అనిపించింది నాకు. అంటే దీంట్లో సత్యానికంటే కూడా చమత్కారం ఏమో అనిపించింది నాకు. ఎందుకంటే పగటి వేళలో వహ్ని కాంతి సూర్యునిలో ప్రవేశిస్తుందంట. వహ్ని అంటే అగ్ని, కాబట్టి ఆ కారణంచే వహ్ని సంయోగంచే సూర్యుడు మండుతూ మిక్కిలి ప్రకాశిస్తాడు. ఇది అంటే అగ్ని ప్రవేశిస్తుంది అనేటువంటి విషయాన్ని మామూలుగా దీంట్లో అగ్ని అని కాకుండా ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా అదే కనిపెట్టారనమాట. అంటే దానిపైన ఏదో ఫ్యూజన్ అని, అంటే ఒక విధమైనటువంటి రసాయన క్రియలు జరుగుతూ ఉంటాయి, దానివల్ల నుంచి వెలువడేటువంటి ఆ వేడి
మనకి సూర్యకిరణాల రూపంలో వస్తుంటుంది, ఇంత దూరం నుంచి కూడా మనకి ఆ వేడి వస్తుంటుంది అనే విషయాన్ని కనిపెట్టారనమాట. కాబట్టి ఇక్కడ అగ్ని అంటే వాటి యొక్క సంయోగం వల్ల జరిగేటువంటి ఆ యొక్క అణువుల సంయోగం వల్ల జరిగేటువంటిది అని మనం భావించవచ్చు అన్నమాట. కాబట్టి వాళ్ళు ఊహించారు. ఎలాగంటే ఆ వేడి అనేది ఎలా కలుగుతుందండి, ఎక్కడైనా వేడి కలగాలంటే అగ్ని ఉండాల్సిందే. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, అగ్ని దానిలో ప్రవేశించినందువలన ఆ వహ్ని కాంతి సూర్యులో ప్రవేశిస్తుంది. వహ్ని కాంతి అండి. ఆ కారణంచే వహ్ని సంయోగంచే సూర్యుడు మండుతూ మిక్కిలి ప్రకాశిస్తాడు అన్నాడు. ఇక్కడ వహ్ని సంయోగం అన్నారు. దీన్నే ఫ్యూజన్ అంటారు ఇంగ్లీష్లో అన్నమాట. కాబట్టి ఒక విధంగా ఆలోచిస్తే సైన్స్కు దగ్గరగానే ఉంది అన్నమాట. అంటే ఇలా కాంతి ఉద్భవిస్తుంది అనే దానికి కొంచెం సైన్స్కి దగ్గరగానే ఉన్నది. ఇంకోటి ఏం చెప్పారు, భాస్కరుని తేజస్సు ప్రకాశ రూపము, అగ్ని తేజస్సు ఉష్ణ రూపము, ఇవి ఒకదానిలో ఒకటి ప్రవేశించి పగలు రేయి సంతోషాన్ని కలిగిస్తాయి అని చెప్పండి. తేజస్సి భాస్కర అగ్నేయే ప్రకాశోష్ణ స్వరూపిణి పరస్పర అనుప్రవేశాత్ ఆప్యాయేతే దివా నిశం. పరస్పర అనుప్రవేశాత్ అన్నారు. పరస్పరం అంటే ఏమిటి, ఒకదానిలో ఒకటి అని అర్థం. పరస్పరం ప్రవేశించినందువలన ప్రవేశాత్ ఆప్యాయేతే అన్నారు. అంటే ఏమిటి, సంతోషాన్ని కలిగిస్తాయి. ఆప్యాయేతే అంటే ఏమిటి, పగలు రేయి సంతోషాన్ని కలిగిస్తాయి. అంటే మనకి ఉదయం కూడా ఒకసారి చాలా సంతోషంగానే ఉంటుంది. ఎండ కొంచెం వెచ్చగా నులివెచ్చగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఇంకా పోను 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 ముఖ్యంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి గ్రీష్మ తాపంలో అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. పొద్దున్న 5:30, 6కి మీకు మార్నింగ్ వాక్ కూడా పూర్తి చేయాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే 6 గంటలకు ఇంట్లో బయలుదేరితే ఒక అర్ధగంట అలా తిరిగి రాగానే చెమటలు పట్టిపోతుంది అనమాట. శరీరమే అంత శ్రమ పడదు, కానీ ఆ యొక్క వేడికి ఆ విధంగా. కాబట్టి ఇంకా 6 గంటలకే పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేయచ్చు అనమాట. అందులో మనం తూర్పు వైపు ఉన్నాం అనుకోండి. ఒకసారి ఇలాగే కలకత్తా పోయాం అనమాట. పోతే ట్రైనింగ్ అని పోయినప్పుడు, కలకత్తా అంటే మనకి తూర్పు అనమాట. ఒక హోటల్లో దిగాము. ఆ హోటల్లో పొద్దున్న 3:30 అయింది. టైం చూసుకోలేదు. 3:30, 4 అయింది అంతే. కిటికీలోంచి చూస్తే సూర్యుడు అప్పుడే బాగా వెలుతురు పడుతుంది. మనం లేచి హడావిడిగా కార్యక్రమాన్ని ముగించుకొని ఒకసారి టైం చూస్తే 5 కూడా అవలేదు అప్పటి. అదే మీకు బొంబాయి పోయినప్పుడు రాత్రి చాలాసేపు ఉన్నట్టుంటుంది సాయంత్రం. ఎందుకంటే అది పడమర అన్నమాట. చాలాసేపు వరకు నెమ్మదిగా సూర్యుడు చాలా చక్కగా కనిపిస్తుంది మనకి. బీచ్లో చూస్తే ఆ సూర్యుడు అలా సముద్రంలో కుంగిపోయేలాగా, అంటే మునిగిపోయేలాగా కనిపిస్తుంది అనమాట. అంటే అస్తమయం చాలా మధురమైన, చాలా ఇవన్నీ కూడా మన ప్రకృతిని ఆస్వాదించాలని, చాలా మధురమైన కట్టాలన్నమాట. ప్రతిరోజు జరుగుతుంది, కానీ ప్రతిరోజు కూడా కొత్తదనంగానే ఉంటుంది. దీనికోసమే మీకు కన్యాకుమారి సూర్యోదయం సూర్యాస్తం చూసేందుకు కన్యాకుమారి అడిపోతుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. ఇంకా సూర్యోదయం, సూర్యాస్తమయం కంటే కూడా సూర్యోదయం చాలా బాగుంటుంది. సూర్యాస్తమం కూడా బాగానే ఉంటుంది, కానీ మీ రెండింటికి పోల్చినప్పుడు ఆ ఎర్రటి గుండ్రటి సూర్యుడు నెమ్మదిగా అలా పైకి వస్తూ ఉంటే సముద్రం పై నుంచి వచ్చినట్లుగా, సముద్రంలో కుంగిపోయి ముందు రోజు తర్వాత పైకి వచ్చేలాగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ మనం అనుభవించవలసినటువంటి ప్రకృతి సౌందర్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, ఒకటే కాదండి. ప్రకృతిలో ప్రతి జీవి ఒక ఆనందాన్ని కలిగించేదే మనకి. అలా చెప్పుకుంటూ పోతే చాలా కాలం దీనికే వెచ్చించాల్సిన సమయం కూడా. ప్రతి జీవి కూడా మనకి ఆనందాన్ని కలిగించేది. కాబట్టి మనకి దురదృష్టవశాత్తు మనకి సమయం లేదండి. అందువల్ల ఇవన్నీ మనం ఆలోచించే సమయం. ఇంట్లో చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. చిన్న గార్డెన్ ఉందనుకోండి, చిన్న ఉద్యానవనం, చిన్నది, మరీ పెద్దదిగా అవసరం లేదు. అక్కడ పోయి కొద్దిసేపు అలా ఇలా తిరిగారు అనుకోండి, అక్కడ ఎన్ని రకాల కీటకాలు ఉంటాయి. వాటిని చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అంటే వాటితో మమేకం అయిపోవాలన్నమాట. కానీ అంత సమయం లేదు మనకి. తెల్లవారు లేచినప్పటి నుంచి ఉరుకులు పరుకులు. కాబట్టి పరిసరాన్ని పరిశీలించేంత సమయం మనకి లేదు. కాబట్టి ఇక్కడ ఆ అగ్ని తేజస్సు ఉష్ణ రూపం అనమాట. ఇవి ఒకదానిలో ప్రవేశించి పగలు రేయి సంతోషాన్ని కలిగిస్తాయి. అంతేకాదు, దక్షిణోత్తర భూమి అర్ధే సముతిష్టది భాస్కరే అహోరాత్రం విశతి అంబస్తమ ప్రాకాశ్యశీలవత్. మరి ఇంకా తర్వాత ఏం జరుగుతుంది, భాస్కరుడు దక్షిణ ఉత్తర భూమికి సగం భాగంలో ప్రవేశించగా, దక్షిణ ఉత్తర భూమికి సగం భాగంలో ప్రవేశించగా ప్రకాశ రూపమైన పగలు, చీకటి రూపమైన తమస్సు క్రమంగా జల ప్రవేశం చేస్తాయి. అందువల్ల పగటి వేళ నీళ్లు కొంచెం ఎర్రగా ఉంటాయి. పగటి వేళ నీళ్లు, దానికి కారణం ఏమిటి, రాత్రి తమలో ప్రవేశించి ఉన్నందున జలాలు ఆ రంగులో ఉంటాయి. అలాగే సూర్యుడు అస్తమించగానే పగలు నీటిలో ప్రవేశిస్తుంది. ఆ కారణంచే నీళ్లు రాత్రి తెల్లగా ఉంటాయి. ఆతామ్రాహి భవంతి అపో,
దివా నక్త ప్రవేశనాత్. నక్తం అంటే రాత్రి అండి. నక్త ప్రవేశనాత్ అంటే రాత్రి తమలో ప్రవేశించి ఉన్నందువలన జలాలు ఏమవుతాయి? అంబా అంటే ఆతామ్రా హి భవంతి ఆపో. అపో అంటే నీరు అని అర్థం. దివా అంటే పగలు అనమాట. దినం విశతి చైవ అంభో భాస్కరే అస్తం ఉపేయుషు. అస్తం ఉపేయుషి అంటే పొందడానికి. అస్తమించగానే సూర్యుడు పగలేమవుతుంది? నీటిలో ప్రవేశిస్తుంది. అందువల్ల నీళ్లు రాత్రి తెల్లగా ఉంటాయి. తస్మాత్ శుక్లీ భవతి అపో. శుక్లం అంటే తెల్ల రంగు కదండి. కాబట్టి శుక్లీ భవతి అపో అంటే ఆ నీరు తెల్లగా అవుతుంది. నీళ్లు రాత్రి తెల్లగా ఉంటాయి. నక్తం అంబ ప్రవేశనాత్. దానికి కారణం ఏమిటి? నక్తం అస్తమించగానే పగలు నీటిలో ప్రవేశిస్తుంది కాబట్టి ఆ కారణం నుంచి నీళ్లు రాత్రి తెల్లగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం నిన్న 25వ శ్లోకంలో చదువుకున్నా ఉంటాం. కాబట్టి ఈరోజు మనం 26వ శ్లోకం నుంచి ప్రారంభిద్దామండి. ఏవం పుష్కర మధ్యేతు యదా యాతి దివాకర త్రింశత్ భాగస్తు మేదిని. అంటే 3 అండి. త్రింశత్ అంటే 30 అనమాట. త్రింశత్ భాగంతు మేధిన్య తదా మౌహూర్తికి గతి. మౌహూర్తికి గతి. చిన్నప్పుడు మా తాతగారు చెప్తున్నారు, నువ్వు సంస్కృతం చదువురా, ఇంకేం అవసరం లేదు, నోరు బాగా తిరుగుతుందని చెప్పి. నాలుక బాగా అంటే కొంచెం మొద్దుగా ఉండేది అనమాట. అంటే మాటలంతా సరిగా వచ్చేది కాదు. సరిగా అంటే వచ్చేదే, స్పష్టత ఉండేది కాదు కొద్దిగా. అందుకని ఆయన ప్రత్యేకంగా కూర్చోబెట్టుకొని సంస్కృత శ్లోకాలు అవి నేర్పించారు. కాబట్టి ఇలా సంస్కృతం శ్లోకాలు చదువుతూ ఉంటే లేదా పదాలు పలుకుతూ ఉంటే నోరు ఆ నాలుక చాలా పలచబడి చక్కగా మనకి తిరుగుతూనే ఉంటాం లోపల. శ్లోకాలు చదువుతుంటే తిరుగుతుందంటే అర్థం ఏమిటి? చక్కగా స్పష్టంగా ఎక్కడ ఒత్తులు పలకాలు అవన్నీ పలికేలాగా చేయిస్తుందన్నమాట. అందులో సంస్కృత భాషలో ఉండేటువంటి మహత్యాలు ఒకటే కాదులేండి, చాలా మహత్యాలు ఉంటాయి. అసలు ఒక సంస్కృత శ్లోకం చదువుతుంటేనే కళ్ళు మూసుకొని అర్థం తెలుసుకొని వింటే ఆనందంగా ఉంటుంది, మహదానంగా ఉంటుంది. అర్థం తెలియకపోయినా కూడా ఆ రాగయుక్తంగా శ్లోకం చదివినప్పుడు అది ఒక ఆనందాన్ని ఇస్తున్నాం. అది సంస్కృత భాషలో. అందుకనే దేవ భాష అన్నారు దాన్ని. మా ఊరికే చెప్పలేదు మరి. ఆ విధంగా ఇక్కడ కూడా ఏవం పుష్కర మధ్యేతు యదా యాతి దివాకర త్రింశత్ భాగంతు మేదిన్యా తదా మౌహూర్తికి గతి. మౌహూర్తికి గతి అన్నారు. మౌహూర్తికి అంటే ముహూర్త కాలం అని అర్థం. అంటే సూర్యుడు భానుడు మేరువుని చుట్టి వస్తూ ఉన్నప్పుడు ఒక ముహూర్తపు కాలంలో చేరుకునేటువంటి గమ్యమును మార్గమును చెబుతూ ఉత్తరాయణం విషువత్తు దక్షిణాయనముల పోకడల ద్వారా రాత్రి పగళ్ళ యొక్క పొడవు సమానత్వము అంటే లఘుత్వము అంటే కుర్చ కావడము అని నిరూపిస్తున్నాడు అనమాట. ఏవం ఇత్యాది అని. ఉష అంటే ఏమిటి అనగా రాత్రి అని అర్థం. ఇంతకు ముందు వరకు సాగిన గ్రంథం ప్రకారము ఈ అర్థం తీసుకోబడుతుంది. ఏమిటి? పుష్కర ద్వీపము యొక్క నడివి భాగమునందు సూర్యరథమునందలి చక్రములకు ఆధారమైన మానసోత్తర పర్వతం యొక్క 30వ అంటే 30th అనమాట భాగమునకు సూర్యుడు ఎప్పుడు చేరుకుంటున్నాడో అప్పుడు ఒక ముహూర్త కాలంలో వెళ్ళే గతి అనమాట. దానినే వాయు పురాణంలో ఏం చెప్తారు? పరిమండలము అనేది 9,45,00,000 ఆమడల దూరము. ఇది సూర్యుడు ఒక రాత్రి ఒక పగటి కాలంలో చుట్టి వచ్చే గతి అన్నమాట. ఇవన్నీ మన ఈ లెక్కలు మనం సైన్స్ ప్రకారం కూడా మనకి ఎక్కడన్నా దొరుకుతాయండి. సైన్స్ లో కూడా చెప్పబడింది కదా, ఎంత దూరం ఉంటుంది, ఎంత దూరం ప్రయాణిస్తాడు సూర్యుడు. అదేవిధంగా భూమి ఎలా పరిభ్రమిస్తుంది అంటే మామూలుగా భూమి కానీ సూర్యుడు కానీ యాంటీ క్లాక్ వైజ్ అంట. క్లాక్ వైజ్ అంటే ఏమిటి? గడియారపు దిక్కుని క్లాక్ వైజ్ అంటాం. అంటే గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతుంది దాన్ని క్లాక్ వైజ్ అంటాం. అంటే కుడివైపు నుంచి నెమ్మదిగా ఎడమవైపుకి వచ్చి మళ్ళీ 12 అలా తిరుగుతుంది. దాన్ని మనం క్లాక్ వైజ్ అంటాం. అంటే గడియారపు ముళ్ళు తిరిగే విధంగా అన్నమాట. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏమిటి? గడియారపు ముళ్ళు తిరిగేటువంటి దానికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. కాకపోతే ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంటా. కాస్త కళ్ళు మూసుకొని గడియారం దిగమంటే వెంటనే వాడి గడియారం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఇక్కడ పరిమండలం అంటే 9,45,00,000 ఆమడల దూరం. ఇది సూర్యుడు ఒక రాత్రి ఒక పగటి కాలం చుట్టూ వచ్చే గతి అన్నమాట. ఇక్కడ 40 పంచచ అని అందువలన చకారార్థం ప్రకారం 6 లక్షలు అని తెలుసుకోవాలన్నమాట.
చత్వారింశత్ పంచదశ. కాబట్టి ఇట్లా కాకపోయినప్పుడు పరిమండలం పూర్తి కాదు కనుక 31,00,000 నిండుగా స్మరింపబడినవి. ఇంకా 10,000 ఎక్కువగాను కనబడుతున్నవి. ఇది సూర్యుని యొక్క ముహూర్తపు కాలంలో ముందుకు సాగిపోయే దూరం. చూడండి, ముహూర్త కాలంలో సూర్యుడు అంతా ఎంత వేగంగా పోతూ ఉంటారు. సూర్యుని యొక్క ముహూర్తపు కాలంలో ముందుకు సాగిపోయే దూరం అని చెప్పండి. ఈ విధంగా దివాకరుడు అంటే సూర్యుడు పుష్కర ద్వీపం యొక్క మధ్య భాగంలోనికి చేరినప్పుడు అతని గమనం యొక్క వేగము ముహూర్త కాలమునందు భూమి భాగమునందు 30వ భాగమును చేరుకుంటాడు. అదేవిధంగా భూమి కూడా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటుంది, కొంచెం స్లాంట్గా. ఇవన్నీ మనం చదువుకున్నవే చిన్నప్పుడు 7-8 తరగతుల్లో. ఇవన్నీ కూడా సూర్యుడు ఎలా పరిభ్రమిస్తుంటాడు, చంద్రుడు ఎలా భూమి ఎలా పరిభ్రమిస్తుంటుంది, రెండు కూడా ఎదురు దిశల్లో ఇలా యాంటీ క్లాక్ వైజ్ అనమాట. అంటే గడియార ముళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణించేలాగా ప్రయాణిస్తుంటాయి. అది కూడా ఇలా స్ట్రైట్గా ఉండదు, కొంచెం యాక్సిస్ అంటారు. ఆ యాక్సిస్ పైన తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒక్క సెకండ్ కాలం భూమి తన గమనాన్ని మార్చిందంటే అల్లకల్లోలం అయిపోతుంది మొత్తం ప్రపంచం అంతా కూడా. అదే జరుగుతుంది, అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. అన్ని మొత్తం పూర్తిగా జరగకపోయినా ఒక్కొక్క ప్రదేశంలో అలా భూమి కొంచెం కంపించడం అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ విధంగా సూర్యుడు పుష్కర ద్వీపం మధ్య భాగం వెళ్ళేసరికి ఒక ముహూర్త కాలము పడుతుంది అని చెప్పబడింది. కులాల చక్ర పర్యంతో బ్రహ్మణ్యేష దివాకర. ఇట్లు దివాకరుడు అంటే సూర్యుడు కులాల చక్ర పర్యంతో బ్రహ్మణ్యేష దివాకర కరోతి అహత్తథా రాత్రి విముంచేత్ మేదినీం ద్విజ. విముంచేత్ మేదిని అంటే భూమి అండి. అంటే ఏమిటి? ఇట్లు దివాకరుడు కులాల చక్ర పర్యంతో. కులాలుడు అంటే కుమ్మరి వాడండి. కులాలుడు అంటే కుమ్మరి అంటే కుండలు చేసేటువంటి వాడు. ఈ కుండలు చేసేటువంటి వాడు చక్రంపై వల్ల తిరుగుతూ పగలును రాత్రిని కలుగజేస్తూ భూమిని దాటిపోతాడు. ఎవరు? దివాకరుడు అనమాట. కాబట్టి ఈ విధంగా దివాకరుడు కుమ్మరి చక్రంపై వల్ల తిరుగుతూ అంటే జంతువునకు కుమ్మరివాని కుండలు చేసే సాధనమైన సారె చక్రంతో సంబంధత్వం చెప్తున్నాడు. ఉన్నందువలన కులాలని చక్రం యొక్క పర్యంతం అంచు భాగంతో వరకు నిలిచిన జంతువు వలె అని అర్థం. అట్లాగే దక్షిణాయనం ముగిసే చివరి సమయంలో అదే జ్యోతిష్ చక్రం యొక్క అవసానం తిరుగుతూ ఒక్కొక్క ముహూర్తం చొప్పున మేదిని యొక్క 30వ భాగమును వెనుకకు వదులుతూ క్రమంగా ఉత్తరాయణం ప్రారంభమైనది మొదలుకొని పగటిని రాత్రిని పూర్వం ఉన్నదానికన్నా వేరుగా తలకిందలుగా చేస్తాడు. అనగా రాత్రి యొక్క నిడివిని తగ్గించడము, పగటి కాలాన్ని పెంచడము చేస్తాడు. అంటే ఇవన్నీ మనకి అంటే అనుభవించింది. అదే కాకుండా కొంచెం కాస్త కూస్త తెలిసిన విషయాలు. ఉత్తరాయణము దక్షిణాయనము ఏ సమయాల్లో కొంచెం రాత్రులు ఎక్కువ ఉంటుంది, పగలు ఎక్కువ. కాకపోతే ఇవి మనకి పురాణాల్లో ఏ విధంగా చెప్పలేని విషయాన్ని మనం తెలుసుకుంటున్నామంట. మొత్తం మీద ఇవన్నీ కూడా సూర్యుని వల్ల కలిగేటువంటివి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆయనస్య ఉత్తరస్యాదౌ మకరం యాది భాస్కర తత కుంభంచ మీనంచ రాసే రాస్యంతరం దిగి. కాబట్టి మనకి ప్రతిదినము పగలు పెరగడము రాత్రి తగ్గడం చూపుతూ వివరిస్తున్నాడు. ఆయనస్యేది అంటే భాస్కరుడు ఉత్తరాయణకు మొదటి కాలంలో, ఇప్పుడు ప్రస్తుతం మనకి ఉత్తరాయణంలో ఉన్నాం. అంటే ఏమిటి? మొదటి కాలంలో మకర రాశిలోనికి పోతాడు. దాని తర్వాత కుంభము మీనంలోనికి ఒకదాని తర్వాత మరొకటి చొప్పున చూస్తూ ముందుకు వెళుతున్నాడు అన్నమాట. కాబట్టి భాస్కరుడు ఉత్తరాయణం యొక్క ఇక్కడ మనకి ఉత్తరాయణం అంటే మకర కుంభ మీన మేష వృషభ మిథున రాశుల్లో ప్రవేశించినప్పుడు. తర్వాత దక్షిణాయనం ఎప్పుడు? కర్కాటక రాశి ప్రవేశించి సింహ కన్య తుల వృశ్చిక ధనస్సు. ఇలా మనకి కొంచెం వీటి యొక్క కదలికలు ఇవన్నీ తెలుసుకుంటే కొంచెం సులభంగా అర్థమవుతుంది అనమాట. భాస్కరుడు ఉత్తరాయణ యొక్క ప్రారంభంలో మకర రాశిలో ప్రవేశిస్తాడు. అటు పిమ్మట కుంభ మీన రాశులలో ఒక రాశి నుంచి మరో రాశి ప్రవేశిస్తాడు. ఇది మనకి తెలిసిన విషయం అనమాట. అయనస్య ఉత్తరస్య ఆదౌ మకరం. ఆదౌ అంటే ఏంటి? ముందు అని అర్థం. అయనస్య ఉత్తరస్య ఆదౌ అన్నారు. ఆయన అంటే ఉత్తరాయణం దక్షిణాయనం వాటిలో మొదటి కాలంలో మకర రాశిలోనికి పోతాడు భాస్కరుడు. దాని తర్వాత కుంభము మీనంలోనికి, ఆ తరువాత ఒకదాని తర్వాత మరొకటి చొప్పున చొచ్చుతూ ముందుకు వెళుతున్నాడు. ఆ తరువాత త్రిశ్వేతేశ్వత భుక్తేషు తతో వైషువతీం గతిం ప్రయాతి సవితా కుర్వన్ అహోరాత్రం తతస్తమం తతో రాత్రి క్షయం యాతి వర్ధతే అనుదినం దినం వర్ధతే అనుదినం దినం అన్నారు. దినం అంటే ఏమిటి? పగలు అని ఇక్కడ అర్థం, రోజు అని కాదు. అనుదినం అంటే ప్రతిరోజు కూడా
దినం అంటే పగలు. పగలు వర్ధతే అంటే ఏంటి? పెరుగుతూ ఉంటుంది అని అర్థం అన్నమాట. ఏమి పెరుగుతూ ఉంటుంది అంటే సమయం అన్నమాట, అంటే కాలం. ఈ 3 రాసులు ఈ విధంగా భుక్తములు అయ్యేసరికి సవితకు విషువద్గమనం ఏర్పడదు. ఈ 3 రాసులు అంటే ఏమిటి? ముందు చెప్పబడినటువంటి మకర రాశిలో ప్రవేశించి అటు పిమ్మట కుంభమీన రాశుల్లో ఒక రాశి నుంచి మరొక రాశి ప్రవేశిస్తాడు, కుంభమీన రాశులు. ఆ తరువాత ఏం జరుగుతుందంటే పగలు రాత్రి సమానం అవుతాయన్నమాట. అనంతరం ఏమవుతుంది? రాత్రి సమయం తరుగుతూ ఉంటుంది, రాత్రి తగ్గుతూ ఉంటుంది, పగటి సమయం పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా తతో రాత్రి క్షయం యాతి. క్షయం అంటే ఏమిటి? తగ్గిపోవడం. రాత్రి క్షయమును పొందుతుందంటే తగ్గుతుంది అనమాట. అంటే ఈ మకరం కుంభమీనములు దాటిన పిదప విషువద్గతిని పొందుతాడు అని. విషువత్ అంటే ఏంటి? విషువత్ అనగా రాత్రి పగళ్ళు సమాన పరిమాణమును కలిగి ఉండుట. రాత్రి పగళ్ళు సమాన పరిమాణమును కలిగి ఉండుట అంటే 30 అంటే 60 గడియలు అన్నమాట. 60 గడియలు. సూర్యుడు ఉదయించినది మొదలుకొని అస్తమయం వరకు బాగా జ్ఞాపకం. సూర్యుడు ఉదయించినది మొదలుకొని అండి, మనకి ఎప్పుడు కూడా మనకి 2 విధాలుగా చెప్పొద్దు మనం, కానీ తేడా వచ్చేస్తుంది. సాయంత్రం నుంచి పగలు వరకు అన్నాం అనుకోండి, అది ఒక అర్థాన్ని ఇస్తుంది. సాయంత్రం నుంచి పగలు వరకు అంటే, పగలు నుంచి సాయంత్రం వరకు అంటే ఒక అర్థాన్ని ఇస్తుంది. ఎలాగంటే సాయంత్రం నుంచి పగటి వరకు అంటే సాయంత్రము, తర్వాత రాత్రి, తర్వాత పగలు, అలా అర్థమవుతుంది. అదే మీకు పగటి నుంచి సాయంత్రం వరకు అన్నారనుకోండి, పగలే సరిపోతుంది. రాత్రి పగలు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయాస్తమానం అంటుంటాం. ఉదయ అస్తమనం అంటాం. ఉదయాస్తమానం ఏంటి ఆటలు అంటుంటాం. ఇదే అర్థం దానికి. ఉదయాస్తమానం అంటే ఏమిటి? 6 గంటలు లేచి పళ్ళు తోముకొని క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోతే, అందులో సెలవు రోజుల్లో, ఇప్పుడు ఇంకా సెలవులు, ఇప్పుడు పరీక్షలు అయిపోవచ్చాయి, స్కూల్స్ కూడా రేపు 23, 24 తేదీల నుంచి సెలవులు అనమాట అందరికీ కూడా. ఇంకా అప్పుడు చూడాలి మీకు ఏ గ్రౌండ్ ఖాళీ ఉండదు. పొద్దున్నే లేవడము, హాయిగా పళ్ళు తోముకోవడం, కాస్త ఏదో కాఫీ టీ తాగితే ఇంక రోడ్లో పడితే ఇంకా ఎప్పుడో ఆటలు ఆ పాటలు అన్నీ అయిపోయి భోజనానికి వస్తే రావటం, లేకుంటే కొంచెం వయసు అయిన వాళ్ళు అంటే యువకులు అయితే ఆడుతూ పాడుతూ గడిచిపోతుంది అనమాట. అది ఉదయాస్తమనం అంటాం మనం. ఏంట్రా ఉదయాస్తమనం ఆటలు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అస్తమయం నుంచి ఉదయం అంటే ఏమిటి? రాత్రి కలుస్తుంది అనమాట. ఇది తేడా. కాబట్టి ఈ విధంగా సూర్యుడు ఉదయించినది మొదలుకొని అస్తమయం వరకు ఉండే కాలము 30 గడియలు అనమాట. ఇట్లే రాత్రి కూడా. అప్పుడు రాత్రి తరుగుతుంది, క్రమంగా పగలు పెరుగుతుంది అని అర్థం. ఆ విధంగా తతశ్చ మిథునస్య అంతే, తతశ్చ మిథునస్య అంతే రాశిం కర్కటకం ప్రాప్య కురుతే దక్షిణాయనం. అప్పుడు ఏమవుతుంది? నెమ్మదిగా అన్ని రాశులు అయిపోతాయి. అంటే మకర, కుంభ, మీన, మేన, మేష, వృషభ, మిథున రాశి అయిపోయిన తర్వాత ఏ రాశి ప్రవేశిస్తుంది? కర్కాటక రాశి ప్రవేశిస్తుంది అన్నమాట. రాశిం కర్కటకం ప్రాప్య అంటే పొంది, కురుతే దక్షిణాయనం, అక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, ఇవి ఈ యొక్క మిగిలిన రాశులు అనమాట. అంటే ఈ రాశుల్లో దక్షిణాయనం, అటు పిమ్మట మేషరాశిని, వృషభ రాశిని దాటి మిథున రాశి చివరకు అనగా ఉత్తరాయణం యొక్క చివరి హద్దులకు వస్తాడనమాట. తరువాత కర్కాటక రాశిలో ప్రవేశించి దక్షిణాయన ప్రారంభం చేస్తాడు. ఈ విధంగా కులాల చక్ర పర్యంతో, అది తతశ్చ మిథునస్యాన్ని, కులాల చక్ర పర్యంతో యథా శీఘ్రం ప్రవర్తతే దక్షిణే ప్రక్రమే సూర్య తదా శీఘ్రం ప్రవర్తతే. కుమ్మరి అంటే అందరూ చూసుంటారు, కుమ్మరి వానికి చక్రం చివర్లో అంటే అంచులో ఉన్న జంతువు ఎలా తిరుగుతుందో అట్లాగాని అర్థం అన్నమాట. అంటే మనకి ఆ దూరంగా ఉండేటువంటి ఆ చక్రంలో దూరంగా ఉండేటువంటి జంతువు అలా తిరుగుతుంటుంది వేగంగా, చాలా వేగంగా తిరిగినట్లు అనిపిస్తుంది. కానీ మధ్యలో ఉన్నటువంటిది చాలా నెమ్మదిగా తిరిగేలాగా. ఆ విధంగా దక్షిణాయనంలోని ప్రవేశించిన సూర్యుడు చాలా వేగంగా ఉదయం నుండి సాయంత్రం వరకు పరుగులు పెట్టి వెళ్ళిపోతుంటాడు. అది కుమ్మరివాణి చక్రం యొక్క అంచుకు దగ్గరలో ఉన్న జంతువు వలె ఈ పోకడ కనిపిస్తుంది. కులాల చక్ర పర్యంతో, కులాలంటే ముందే చెప్పుకున్నాం, కుమ్మరి సారే చివరన్న జీవుడు ఏ విధంగా వేగంగా తిరుగుతాడో దక్షిణాయనంలో సూర్యుడు అదే విధంగా వేగంగా తిరుగుతాడు. దక్షిణే ప్రక్రమే సూర్య తదా శీఘ్రం ప్రవర్తతే అతివేగితయా కాలం వాయువేగ బలాచరం తస్మా ప్రకృష్టాం భూమిస్తు
కాలేన కాలేన అల్పేన గచ్చతి, కాలేన అల్పేన గచ్చతి. మిక్కిలి వేగంతో వాయువేగం యొక్క బలంతో సంచరిస్తూ సూర్యనారాయణుడు ఉత్కృష్ట మార్గంలో భూమిని అల్పకాలంలో దాటుతాడు. అతివేగితయా అన్నాడు. అంటే సూర్యుడు కాలం అనగా ఇక్కడ కాలంనే గుర్తుగా కలిగిన మార్గము అని. సూర్యుడు వాయువు యొక్క వేగం బలమును తలపించుతూ మిక్కిలి తొందరగా పరిగెడుతూ తనకంటే ఎక్కువ వేగంతో తిరుగుతున్న భూమిని కొద్ది సమయంలో దాటుకొని పోతాడు, అనగా దారిని అనివాహం. ఇది మనకి అనుభవించే అనుభవంలోకి వచ్చేదే అనమాట. తొందరగా చీకటి పడిపోతూ ఉంటుంది. ఒకసారి తర్వాత ఏమవుతుంది, చీకటి నెమ్మదిగా పడుతూ ఉంటుంది. అంటే పగలు వేళ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. చీకటి పడడం చాలా ఆలస్యంగా పడుతూ ఉంటుంది. 5:30, 6 అయితే కూడా ఇంకా 6:30 వరకు కూడా చీకటి పడదనమాట. చాలా అనిపిస్తుంటుంది. అదే మీకు ముఖ్యంగా మీ అంటే తూర్పు తీరంలో ఉన్న వాళ్ళకి ఈ తేడాలు బాగా కనిపిస్తాయి. మధ్యలో ఉన్న వాళ్ళకంటే కూడా ఈ తీరాల్లో ఉండే వాళ్ళకి, తూర్పు తీరంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా సూర్యుడు ఉదయం చాలా త్వరగా అయినట్లు, పగలు సాయంత్రం చాలా ఆలస్యంగా అస్తమించినట్లు ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఆ తరువాత సూర్యో ద్వాదశభిః శైఘ్ర్యాన్ ముహూర్తై దక్షిణాయనే. సూర్యో ద్వాదశభిః శైఘ్ర్యాన్ ముహూర్తై దక్షిణాయనే త్రయోదశార్ధవృక్షాణం అహనాతు చరతి ద్విజ ముహూర్తై తావత్ వృక్షాని నక్తం అష్టాదశై చరన్. చాలా క్లిష్టమైన పదాలు దీంట్లో. సూర్యో ద్వాదశభిః శైఘ్ర్యాన్ ముహూర్తైః దక్షిణాయనే త్రయోదశార్థ వృక్షాణం అండి. అది త్రయోదశార్థం వృక్షాణం అహనాతు చరతి ద్విజ. అహనా అంటే పగలుని. అహనాతు చరతి ద్విజ ముహూర్తైః తావత్ వృక్షాణి నక్తం అష్టాదశైః చరన్. నక్తం అష్టాదశైః చరన్. ఏం లేదు, ద్విజ అంటే ద్విజోత్తమ. సూర్యో ద్వాదశభిః అంటే దక్షిణాయనే చివరిలో ఉంది. అంటే దక్షిణాయనంలో పగటి సమయంలో వేగ గమనంతో, శైఘ్ర్యాన్ అంటే వేగ గమనంతో 12 ముహూర్తాల కాలంలో త్రయోదశ అర్ధ వృక్షాణం అహనాతు చరతి ద్విజ ముహూర్తాల కాలంలో 13.5 నక్షత్రాలు దాటిపోతాడు. మొత్తం ఇన్ని నక్షత్రాలు మనకి 27. కాబట్టి 13.5 నక్షత్రాలను త్రయోదశ అంటే 13 అండి. త్రయోదశ అర్థం అంటే ఏమిటి? సగం. అంటే 13.5 నక్షత్రాలను దాటిపోతాడు. ఇక్కడ వృక్షాణం అంటే చాలా అర్థాలు ఉందండి. మన వాల్మీకి రామాయణంలో వృక్ష అని చాలా చోట్ల జాంబవంతుడు వీళ్ళందరూ కూడా వృక్షం అంటే ఏమిటి? అక్కడ బల్లూకములు అర్థం, బల్లూకములు. కానీ ఇక్కడ వృక్ష అంటే నక్షత్రం అనే అర్థంలో ఉపయోగించబడింది. అందుకే మనకి సంస్కృత భాషలో చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, ఒకే పదానికి అనేకమైనటువంటి అర్థాలండి. కేసరి అంటే సింహమని, అలా చాలా అర్థాలు ఉన్నాయి అన్నమాట. హయం అంటే గుర్రములని, ఈ విధంగా కేసరి అంటే ఒకే పదానికి ఆయా సందర్భాలని బట్టి మన అర్థం మారుతూ ఉంటుంది. ఇక్కడ కూడా వృక్ష అంటే వృక్షాణం అంటే మనం బల్లూక అనుకోకూడదు, నక్షత్రం అనే అర్థం అనమాట. ఈ సందర్భంగా నక్షత్రాణం అని చెప్పుకోవాలి. వృక్షాణం అహనాతు, అహనం అంటే పగటి అన్నమాట. పగటి సమయంలో చరతి ద్విజ. చరతి అంటే ఏమిటి? చరించేది అని అర్థం. అంటే దాటిపోతాడు అని అర్థం. 13.5 నక్షత్రాలు దాటిపోతాడు. మరి రాత్రి సమయంలో కూడా ముహూర్తై తావత్ వృక్షాణి అంటే 12 ముహూర్తాల కాలం చెప్పండి. రాత్రి సమయంలో అన్నీ 13.5 నక్షత్రాలను 18 ముహూర్తాల కాలంలో దాటుతాడు. పొద్దున్న 12, రాత్రి 18 ముహూర్తాల కాలం. అంటే సమయం ఎక్కువ తీస్తున్నమాట. అంటే మొత్తం ఎన్ని? అది ఒక 12, ఇది ఒక 18, అంటే మొత్తము 30 ముహూర్తాల కాలం అన్నమాట. ఈ కాలంలో మొత్తం సూర్యుడు ఈ నక్షత్రాలను దాటిపోతూ ఉంటాడు, అన్ని నక్షత్రాలను, పగటి నుంచి రాత్రి వరకు. కాబట్టి ఈ విధంగా సూర్యో ద్వాదశభిః శైఘ్ర్యాన్
ముహూర్తై దక్షిణాయనే త్రయోదశార్థ వృక్షాణం అహనాతు చరతి ద్విజ ముహూర్తై తావత్ వృక్షాన్ని నక్తం అష్టాదశై చరన్. కాబట్టి వృక్షాణం త్రయోదశార్థం అంటే 13.5 నక్షత్రములతో గుర్తింపబడుతున్న జ్యోతిష్ చక్రములోని సగభాగమును అంతే మొత్తములో ఉన్న 13.5 నక్షత్రాలు రాత్రిపూట 18 ముహూర్తములతో అనేది ఆయా దేశములలో ఉండే ప్రత్యేకతను అనుసరించి ఉంటుంది. కానీ అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు అనే ముద్రను గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా దక్షిణాయనం నందు సూర్యుడు వేగమును ఎక్కువగా కలిగి ఉంటాడు కనుక పగటి పూటలో తన మార్గాన్ని 12 ముహూర్తముల కాలంలో దాటుకొని పోతాడు. ఆ పగటి పూట 27 నక్షత్రాల జ్యోతి చక్రంలో సగభాగాన్ని అతిక్రమించుతాడు. అదే రాత్రి పూట 18 ముహూర్తముల సమయంతో 13.5 నక్షత్రాలను దాటి ముందుకు సాగిపోతాడు. ఈ విధంగా ఒక దినములో జ్యోతిష్ చక్రాన్ని భానుడు చుట్టి వస్తాడు. ఇది బాగానే ఉంది. అసలు ముహూర్తం అంటే ఏమిటి? ఏదో ముహూర్తం ముహూర్తం మనం అంటుంటాం, ముహూర్తం అంటుంటాం మామూలుగా. అంటే మన ఈ ముహూర్తం అనే అర్థంలో అంటే మంచి గడియ అని కూడా చెప్పుకుంటాం అన్నమాట మనం. కానీ ఇక్కడ ముహూర్తం అంటే ఏమిటంటే 2 గడియల కాలం అండి. ఒక ముహూర్తం అనేది 2 గడియల కాలం. అంటే ఒక గడియకు ఇన్ని నిమిషాలు రమారమి అంటే ఒక గడియకు ఈనాటి గడియారం చూసుకున్నాం అనుకోండి. ఈ రోజుల్లో గడియారాన్ని మనం ఏదైనా సమయానికి ఈ రోజుల్లో అంటే గడియారమే చూస్తాం. అంతేగాని బయటికి పోయి సూర్యుడిని నీడను కానీ అలా చూసి ఆ రోజు సమయాలు చూసే రోజులు పోయినాయి. ఇప్పుడు ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్తానండి. ఆశ్చర్యకరమైన విషయం, మనం చిన్నప్పుడు గడియారం అంటే మనం కొంచెం ఊహ తెలియంగానే ఇంట్లో వాళ్ళు నేర్పిస్తారు మనకి గడియారం ఎలా చదవడం అంటే ఏంటి, సమయాన్ని ఎలా తెలపాలి అంటే పెద్ద మూళ్ళు ఎక్కడుంటే ఎంత, చిన్న మూళ్ళు ఎక్కడుంటే ఎంత అనే విషయాన్ని. ఈ మధ్యకాలంలో డిజిటల్ క్లాక్ వచ్చాయండి. అందరికీ తెలిసిందే అది. అసలు క్లాకే లేదు, ఇప్పుడు డిజిటల్ క్లాక్ వచ్చాయి. దాంట్లో మీకు ఈ నిమిషాలు గంటలు అన్ని కూడా శుభ్రంగా కనబడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, మీరు కష్టపడాల్సిన పని లేదనమాట. ఇప్పుడు ఎన్ని నిమిషాలు అయిన దానికి లెక్కలు వేయాల్సిన పని లేదు. 10 గంటల 30 నిమిషాల 22 సెకండ్లు అదే కనబడుతుంటుంది. 10, 30, 20 3 కనబడుతుంటుంది. కాకపోతే అది గంటలు నిమిషాలు సెకండ్లు అని తెలుసుకుంటే చాలన్నమాట. ఈ చిన్న పిల్లలు ఏంటి, చాలా 10-15 మంది పిల్లల్ని అడిగాను నేను. మా ఇంటికి వచ్చి ఆడుకునేకి వస్తుంటారు. వాళ్ళని అడిగితే టైం ఎంత తెలుసా నీకు అంటే మాకు చెప్పలేదండి స్కూల్లో అంటారు. అంటే ఏమిటి, మామూలుగా సమయాన్ని చూసేది తెలియదు వాళ్ళకి. అంటే పెద్ద ముళ్ళు 5 నిమిషాలు, చిన్న ముళ్ళు గంటలు చూపెడుతుంది. ఇవన్నీ మనం అసలు నేర్పించేది లేదు వాళ్ళకి అవసరం కూడా లేదు. ఎందుకంటే డిజిటల్ క్లాక్ వచ్చేసింది కాబట్టి. అంత డిజిటల్ యుగంలో ఎందుకంటే ఇక్కడ మనకి గడియాలని వచ్చింది. దానికి ఈనాటి గడియారం ప్రకారం చూసుకుంటే రమారని 23 నిమిషాలండి. 23 నిమిషాలు అంటే 2.5 గడియలు అయినట్లయితే 1 గంట లేక 60 నిమిషాలు అవుతుందండి. 2.5 గడియలు అంటే ఒక గడియకు 23 నిమిషాలు అనుకోండి ఒక గడియకు. అలాంటివి ఎన్ని గడియలు, 2.5 గడియలు. 2 గడియలు అంటే 46. ఇంకా నారా అంటే 12 అనుకోండి. 46 ఒక 12 58 12 13 అనుకోండి, సరిపోతుంది. ఆ విధంగా రమారమి అంటే చూసుకున్నారంటే మీకు ఒక 2.5 గడియలు అయినట్లయితే 1 గంట లేక 60 నిమిషాలు అవుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా సూర్యో ద్వాదశభిః శైఘ్ర్యాన్ ముహూర్తైః దక్షిణాయనే త్రయోదశార్థవృక్షాణం అహనాతు చరతి ద్విజ ముహూర్తైః తావత్ వృక్షాన్ని నక్తం అష్టాదశై చరన్. నక్తం అంటే రాత్రిలో. ఆ విధంగా 13.5 నక్షత్రాలు దాటిపోతాడు. అదే 19 ముహూర్త కాలంలో రాత్రి పూట 13 మిగిలిన 13.5 మొత్తం 27 నక్షత్రాలు. కానీ అవన్నీ కూడా మనకి నక్షత్రాలు ఏమిటి అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వరుస క్రమంలో తెలియకపోయినా కూడా అశ్వని, భరణి, కృత్రిక, రోహిణి, మృగశిర ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. అదే రాసులు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కాకపోతే దురదృష్టాత్తు మనం దైనందిక జీవితంలో వీటితో పెద్దగా అవసరం లేదు. కాకపోతే ఏ రోజుకి ఆ రోజు మనం తిదివార నక్షత్రాలు చూస్తూ ఉంటాము. అది కూడా చాలా కొంత యుక్త వయసులో ఉన్న వాళ్ళకి అది కూడా తెలియదు. అసలు పంచాంగంలో ఏమేమి ఉంటాయి, పంచ అంగాలు అంటే 5 అంగాలు ఉంటాయి అనే విషయం కూడా తెలియదు అనమాట. కాకపోతే ఏదో అవసరం వచ్చినప్పుడు ఏదైనా ముహూర్తాలు పెట్టించాలంటే ముహూర్తం వాళ్ళ వివాహానికి కానీ లేదు వేరే ఏదైనా శుభాలకు అశుభాలకు అంత తప్ప
ఇక దైనందిక జీవితంలో మనకి ఈ చవితులు, పాడ్యములు, అమావాస్యలు, పౌర్ణములు తగ్గిపోతున్నాయి కాలక్రమేణా అనమాట వాటి యొక్క ఉపయోగము. కాకపోతే అదృష్టం ఏంటంటే మనం ఇంకా కూడా కొన్ని సందర్భాలని, కొన్ని విషయాల్ని మనం ఈ చాంద్రమాన ప్రకారం పోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఇంకా కొంచెం అంటే అనుసరిస్తున్నాం ఇంకా కూడా, వ్యవహారంలో ఉన్నది అని చెప్పుకోవచ్చు. అది ఖచ్చితంగా ఉంటుందిలేండి, ఎక్కడ పోదు. కాకపోతే వ్యవహారంలో ఉంటే ఏదో పండితులు ఇంటికి వచ్చినటువంటి ఆ కర్త ఎవరు చేయిస్తున్నారో కానీ వాళ్ళకి తెలుసుకుంటారు అనమాట. మిగిలిన వాళ్ళు తెలుసుకోవాలి అసలు ఆయన చెప్పింది సరే ఈరోజు ఏదో శుక్లపక్షము పాడ్యమి అని చెప్తే, చైత్ర మాసం పాడ్యమి చెప్తే అదే చెప్తుంటాం అంతే. సరే ఈ విధంగా మేషరాశి ఇవన్నీ దాటుకొని ఆ తర్వాత రాత్రి సమయంలో 13:30 నక్షత్రాలను 18 ముహూర్తాల కాలంలో దాటుతాడు అని చెప్పబడింది. కాబట్టి మొత్తం ఎన్ని ముహూర్తాలు వస్తాయి? ఇది ఒక 12, అది ఒక 18 అనమాట. కాబట్టి మొత్తము 40 అవుతుంది, 30 అవుతుంది, 30 ముహూర్తాల కాలం అనమాట. సరే ఈ విధంగా తులాల చక్ర మధ్యస్థో యథా మందం ప్రసర్పతి తథా తథా ఉదగయనే సూర్య తతో ఉదగయనే సూర్య సర్పతే మందరుగా. అంటే కుమ్మరి సారి నడుమున్నటువంటి జీవుడు ఎలా మెల్లగా తిరుగుతాడో అలా ఉత్తరాయణంలో సూర్యుడు మెల్లనై నడకతో సంచారం చేస్తాడు. ఉత్తరాయణందు అహోరాత్రము యొక్క వైపరీత్యమును పూర్వము ఉన్నదాన్ని చూపెడుతున్నామట. కులాల చక్ర మధ్యస్థ అని అంటే 3:30 శ్లోకాలతో మధ్యస్థ అనగా ఏమిటి? చక్రం యొక్క నడుమ ఉండేటువంటి నాభి అన్నమాట. అది ఒడ్డు కుండ మరియు చివరన ఉండేదేమో అంతులకు నడుమ ఉండేటువంటి శూన్య ప్రదేశం లేదా అంతరాళం ఉంది. కాబట్టి కుమ్మరివాని చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క నడివి భాగము అంతు తిరుగుతున్నంత వేగంగా తిరగదు, అలాగే మెల్లగానే భ్రమిస్తూ ఉంటుంది అనమాట. అట్లే సూర్యుడు ఉత్తరాయణంలో తన విక్రమాన్ని తగ్గించుకున్నవాడై కొద్దిపాటి వేగంతో మెల్లగా నడుస్తూ మునుపటి మార్గాన్ని నిదానంగా దాటుకుంటాడనమాట. అదే ఇక్కడ కులాల చక్ర మధ్యస్థో యదా మందం ప్రసర్పతి. మందం అంటే ఏమిటి? సంవత్సరం నెమ్మదిగానే అర్థం. ప్రసర్పతి అంటే కదులుతాడని అర్థం. ఆ విధంగా తస్మాత్ దీర్ఘేణ కాలేన భూమిం అల్పాంతు గచ్చతి అష్టాదశ ముహూర్తం యదుత్తరాయణ పశ్చిమం అహర్భవతి తచ్చాపి చరతే మంద విక్రమ. మంద విక్రమ అంటే మందగించినటువంటి పరాక్రమం. విక్రమం అంటే పరాక్రమం అని అర్థం. ఇక్కడ పరాక్రమం అంటే ఏమిటి? సూర్యుని యొక్క తీవ్రత అని చెప్పుకోవచ్చు మనం. తస్మాత్ దీర్ఘేణ కాలేన భూమిం అల్పాంతు గచ్చతి. ఆ కాలం నుంచి దీర్ఘేణ కాలేన ఎక్కువ సమయంలో అల్ప భూమిని నెమ్మదిగా అతిక్రమిస్తాడు అన్నమాట. బాగా గమనించండి. ఆ కాలం నుంచి ఎక్కువ సమయంలో అల్ప భూమిని నెమ్మదిగా అతిక్రమిస్తాడు. తస్మాత్ దీర్ఘేణ కాలేన భూమిం అల్పాంతు గచ్చతి అష్టాదశ ముహూర్తం. అష్టాదశ అంటే 18 అనమాట. అష్టాదశ ముహూర్తం యది ఉత్తరాయణ పశ్చిమం అంటే అందువల్ల ఉత్తరాయణ చివరి సమయంలో పగటి కాలం 18 ముహూర్తాలు అవుతుంది. ఇక్కడ అంటే సుమారు 14 గంటల 24 నిమిషాల కాలం అనమాట. 14 గంటల 24 నిమిషాల కాలం. అప్పుడు కూడా సూర్యుడు మందగమనంతోనే సంచరిస్తాడు. అహర్భవతి తచ్చాపి చరతే మంద విక్రమ. త్రయోదశార్థం అహనాతు వృక్షాణం చరతే రవి ముహూర్తై తావత్ వృక్షాన్ని రాత్రౌ ద్వాదశభిచరన్. త్రయోదశ అర్థ అహనాతు. అహనం అంటే పగలండి. త్రయోదశ అంటే ఏమిటి? త్రయ అంటే 3, దశ అంటే 10. త్రయోదశ అర్థ అంటే 13:30 అనమాట అర్థాన్ని. అహనాతు వృక్షాణం ఇంతకుముందే చెప్తాను.